ఫ్రెండ్స్, కంప్యూటర్తో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఎంఎస్ ఆఫీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఈ ఎంఎస్ ఆఫీస్ని కొంతమంది పెయిడ్ వర్షన్గా డబ్బులు కట్టి యూజ్ చేసుకుంటారు. మరి కొంతమంది రకరకాల సోర్స్ నుండి గ్యాదర్ చేసిన సాఫ్ట్వేర్ని క్రాక్ చేసి యూజ్ చేసుకుంటారు. మరి అందరికీ ఉపయోగకరమైన ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీసు ఫ్రీగా మైక్రోసాఫ్ట్ సంస్థే మనకిస్తే ఎలా ఉంటుంది? అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నారు నిజం. మైక్రోసాఫ్ట్ సంస్థ తన యూజర్స్ అందరికీ ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ని ఫ్రీగా ఇవ్వనుంది. అది కూడా ఎటువంటి సాఫ్ట్వేర్ మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోకుండా ఎంఎస్ ఆఫీస్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మరి ఎటువంటి సాఫ్ట్వేర్ మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోకుండా ఫ్రీగా ఎంఎస్ ఆఫీస్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే మనం ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా ఫ్రీగా మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్యాకేజ్ యూజ్ చేసుకోవాలంటే ముందుగా మనం office.com అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. వన్స్ మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాక యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, వెల్కమ్ టు ఆఫీస్ అని. దాని కిందనే యువర్ ప్లేస్ టు క్రియేట్, కమ్యూనికేట్, కొలాబరేట్ అండ్ గెట్ గ్రేట్ వర్క్ డన్ అని దాని కిందనే 2 బటన్స్ ఉన్నాయి. ఒకటి సైన్ ఇన్, ఇంకోటి గెట్ ఆఫీస్. గెట్ ఆఫీస్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ కమర్షియల్ సెక్షన్. దీంతో మనకు పని లేదు. మనం సైన్ ఇన్ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ వన్స్ మనం సైన్ ఇన్ బటన్ క్లిక్ చేశాక యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు మైక్రోసాఫ్ట్తో రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కనుక మీకు ఉన్నట్లయితే వాటిని ఇక్కడ వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్తో రిజిస్టర్ అయిన యూజర్ ఐడి, పాస్వర్డ్ అంటే మీరు స్కైప్కి యూజ్ చేసి యూజర్ ఐడి, పాస్వర్డ్ కూడా ఇక్కడ వాడుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్తో రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కనుక లేకపోతే కనుక ఇక్కడ మీరు ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ 1 అని క్లిక్ చేస్తే మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఏదన్నా ఉంటే కనుక యాహూది కానీ, జీమెయిల్ది కానీ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మీరు మొబైల్ నెంబర్తో కూడా ఇక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఈ రిజిస్టర్ అవుతంలో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ సేమ్ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఈ వెబ్సైట్ లింక్తో పాటు ఎలా రిజిస్టర్ అవ్వాలన్నదే ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టాను. ఆ లింక్ను ఫాలో అయ్యి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీకు కనుక మైక్రోసాఫ్ట్తో రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కనుక ఉంటే వాటికి సంబంధించిన క్రెడెన్షియల్స్ ఇక్కడ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు నాకు మైక్రోసాఫ్ట్తో రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఉన్నాయి. అవి ఇక్కడ ఎంటర్ చేసి నేను లాగిన్ అవుతున్నాను. నేను ఆ లాగిన్ సెక్షన్ వరకు స్కిప్ చేస్తున్నాను. వన్స్ మీరు office.comతో రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మనకి office.com డాష్బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ ఇంటర్ఫేస్ చూడగానే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ నుండి మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించిన ఏ రకమైన ఫైల్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్టార్ట్ న్యూ అని క్లిక్ చేశారనుకోండి, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అలాగా రకరకాల ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ప్యాకేజ్ టూల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు డెమో చూపించడం కోసం నేను ఒక వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ న్యూ దాంట్లో వర్డ్ క్లిక్ చేశాను. ఎప్పుడైతే నేను వర్డ్ క్లిక్ చేశానో మనకి ఎంఎస్ ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ వర్డ్ యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ సేమ్ యూజర్ ఇంటర్ఫేస్ లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు నచ్చినట్లు టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టైప్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూశారు కదా, నాకు నచ్చినట్లు నేను టైప్ చేసుకున్నాను. అలాగే ఎంఎస్ వర్డ్లో ఏదైతే ఫార్మాటింగ్ టూల్స్ ఉంటాయో అన్ని టూల్స్ ఇక్కడ ఉంటాయి. నేను మీకు డెమో చూపించడానికి నేను టైప్ చేసిన టెక్స్ట్ని సెలెక్ట్ చేసి బోల్డ్ చేస్తున్నాను. అలాగే ఫాంట్ సైజు కూడా పెంచుతున్నాను. అలాగే ఫాంట్ స్టైల్ కూడా మారుస్తున్నాను. మీరు స్క్రీన్ మీద విజువల్గా చూడొచ్చు నేను ఏదైతే మోడిఫికేషన్స్ చేశానో. ఇలాగ మనకు నచ్చినట్లు వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఈ వర్డ్ డాక్యుమెంట్కి మనం ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేయాలంటే ఇక్కడ office.comలో మనం ఎప్పుడైతే టైప్ చేస్తున్నామో
అప్పుడే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. మనం టైప్ చేసిన డాక్యుమెంట్కి నేమ్ ఇవ్వాలంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో మన డాక్యుమెంట్ నేము ఒక శాంపిల్ డాక్యుమెంట్కి ఆ డాక్యుమెంట్ 1 అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఫైల్ నేమ్ ఇవ్వమని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆ ఫైల్ నేమ్తో సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనకి నచ్చినట్లు మనం వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎటువంటి సాఫ్ట్వేర్ మీ సిస్టంలో ఇన్స్టాల్ చేయకుండా ఇలా వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ చూపిస్తాను. ఇప్పుడు ఫైల్ మెనూ క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్ఫో, న్యూ, ఓపెను, సేవ్ యాజ్, ప్రింటు అని రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు సేవ్ యాజ్లో ఒక వండర్ చూపిస్తాను. ఎప్పుడైతే మీరు సేవ్ యాజ్ క్లిక్ చేస్తారో మనం ఏదైతే టైప్ చేసామో ఆ కాపీని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు క్లిక్ చేసి చూపిస్తాను. నేను డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే డౌన్లోడ్ చేయమంటావా అని అడుగుతుంది. నేను డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నేను ఏదైతే డాక్యుమెంట్ టైప్ చేశానో అది డౌన్లోడ్ అయిపోయింది. అది క్లిక్ చేస్తే నా సిస్టంలో ఇన్స్టాల్ చేస్తున్న ఎంఎస్ ఆఫీస్ 365లో ఓపెన్ చేసి చూపించింది. ఇలా కాకుండా కొన్ని సిస్టమ్స్లో ఎంఎస్ ఆఫీస్ ఉండదు, అప్పుడు మేము ఓపెన్ చేసుకుంటాం ఎలా అని మీకు డౌట్ రావచ్చు. దానికి కూడా ఒక టెక్నిక్ ఉంది. ఇక్కడ మీరు ఫైల్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ యాజ్లోకి వెళ్ళి మీరు పీడిఎఫ్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు డౌన్లోడ్ యాజ్ పీడిఎఫ్ అనేది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే యువర్ డాక్యుమెంట్ ఈజ్ రెడీ అని డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది. నేను డౌన్లోడ్ క్లిక్ చేయగానే పీడిఎఫ్ ఫార్మేట్లో నాకు ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ అయిపోయి నా సిస్టంలో కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఎంఎస్ ఆఫీసు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండానే మనం రకరకాల ఆపరేషన్స్ చేసి ఎంఎస్ ఆఫీస్లో అన్ని రకాల టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు డెమో చూపించడం కోసం ఒక ఎక్సెల్ ఫైల్, పవర్ పాయింట్ ఫైల్ కూడా క్రియేట్ చేసి చూపిస్తాను. దానికోసం మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఆఫీస్ అని ఒక యారో వేస్తుంది చూసారా, అది క్లిక్ చేస్తే మనం ఆటోమేటిక్గా office.com డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ నుండి మనకు నచ్చిన ఫైల్ మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. office.comలో నాకు నచ్చిన మరొక ఫ్యూచర్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏమిటి అంటే మీరు ఇక్కడ స్టార్ట్ న్యూ అని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ క్రియేట్ చేసి ఏ ఫైల్ అయినా బ్లాంక్ ఫైల్గా క్రియేట్ అవుతుంది. కానీ మనలో చాలామందికి టెంప్లెట్స్ యూజ్ చేసే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ office.com సైట్లో టెంప్లెట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఎప్పుడైతే నేను వర్డ్ సెలెక్ట్ చేసుకుంటానో వర్డ్లో అవైలబుల్గా ఉన్న టెంప్లెట్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మోర్ టెంప్లెట్స్ అని ఒక బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే వర్డ్లో అవైలబుల్గా ఉన్న మరిన్ని టెంప్లెట్స్ని ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది. వీటిల్లో నుండి మీకు నచ్చిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కూడా ఇక్కడ మీరు ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఒక పవర్ పాయింట్ ఫైల్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఎప్పుడైతే నేను పవర్ పాయింట్ అని క్లిక్ చేస్తున్నానో మనకి పవర్ పాయింట్లో ఉన్న అవైలబుల్ థీమ్స్ అన్నీ చూపిస్తుంది. వీటిల్లో నుండి ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాంక్ కావాలనుకుంటే బ్లాంక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక థీమ్ సెలెక్ట్ చేసి దాంతో పవర్ పాయింట్ స్లైడ్స్ తయారు చేసి చూపిస్తాను. నేను ఇక్కడ ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే నాకు ఆ థీమ్కి సంబంధించిన పవర్ పాయింట్ మొత్తం లోడ్ అయ్యింది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ నేను టైపింగ్ చేస్తున్నాను. ఆ టైపింగ్ వర్క్ స్కిప్ చేసి మీకు మిగతా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను కొన్ని స్లైడ్స్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు స్లైడ్స్ కావాలనుకుంటే రైట్ క్లిక్ చేసుకొని ఇన్సర్ట్ న్యూ స్లైడ్, డూప్లికేట్ స్లైడ్, డిలీట్ స్లైడ్, మీరు పవర్ పాయింట్ ఎలా యూజ్ చేస్తారో సేమ్ యూజర్ ఇంటర్ఫేస్ ఇక్కడ మొత్తం అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నుండి మీరు స్లైడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసిన స్లైడ్స్ని స్లైడ్ షో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో చూస్తే ప్రజెంట్ అనే ఒక బటన్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు క్రియేట్ చేసిన స్లైడ్స్ అన్నీ పవర్ పాయింట్ స్లైడ్ షోలోకి వచ్చేస్తాయి. ఇక్కడ నుండి మీరు పవర్ పాయింట్లో స్లైడ్స్ ఎలా నావిగేట్ చేసుకుంటారో అలా నావిగేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ అని, ప్రీవియస్ స్లైడ్ అని, అలా స్లైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఎండ్ ఆఫ్ స్లైడ్ షో అని కూడా వచ్చేస్తుంది. క్లిక్ టు ఎగ్జిట్ అని
మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ స్లైడ్ షో నుండి ఎగ్జిట్ అయిపోతారు. మీరు ఈ విధంగా పవర్ పాయింట్ స్లైడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్లైడ్ షో కూడా మీరు ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు డెమో చూపించడానికి ఎక్సెల్ ఫైల్ కూడా ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను. వన్స్ మీరు ఎక్సెల్ అని క్లిక్ చేయగానే ఎక్సెల్లో అవైలబుల్గా ఉన్న టెంప్లెట్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. దీంట్లో నుండి మీకు నచ్చిన టెంప్లెట్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే బ్లాంక్ వర్క్ బుక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీకు డెమో చూపించడం కోసం ఈజీగా ఉంటుందని. వన్స్ మీరు బ్లాంక్ వర్క్ బుక్ అని క్లిక్ చేయగానే మనకి బ్లాంక్ వర్క్ బుక్ ఒకటి ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక లోడ్ అవగానే ఇక్కడ కూడా మీ ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్ యాజ్ ఇట్ ఈజ్ మీరు సిస్టంలో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఎలాంటి యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఎక్సెల్లో చేసి అన్ని రకాల ఆపరేషన్స్ మీరు ఇక్కడ చేయొచ్చు. నేను స్క్రీన్ మీద కొన్ని డెమో చూపిస్తున్నాను. ఇలా ఎక్సెల్లో మీరు ఏదైతే ఆపరేషన్స్ చేస్తారో అన్ని రకాల ఆపరేషన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఎలా వాడుకుంటారో ఇక్కడ అలాగే వాడుకోవచ్చు. ఈ ఎక్సెల్ వర్క్ బుక్ మీరు సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ బుక్ అని ఉంది చూసారు, దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. నేను బుక్ అని దాని మీద డబుల్ క్లిక్ చేసి నేను నా నేమ్ ఇచ్చుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే నేమ్ ఇస్తారో ఆటోమేటిక్గా ఆ నేమ్తో సేవ్ అయిపోతుంది. మీరు వర్క్లో ఉండి బిజీగా ఉండి మీరు సేవ్ చేసుకుంటూ మర్చిపోయినా కానీ ఆటోమేటిక్ సేవ్ ఆప్షన్ దీంట్లో ఉంటుంది. ఈ ఆఫీస్.com వెబ్ యాప్లో ఇంకో ఫెసిలిటీ ఉంది, అదేంటంటే వన్ డ్రైవ్. గూగుల్ డ్రైవ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వన్ డ్రైవ్ గురించి నేను చెప్పగానే అర్థమైపోతుంది. ఏంటంటే మీరు గూగుల్ డ్రైవ్లో ఎలా అయితే ఫైల్స్ స్టోర్ చేసుకుంటారో ఇక్కడ వన్ డ్రైవ్లో కూడా అలా ఫైల్స్ స్టోర్ చేసుకోవచ్చు. మనం క్రియేట్ చేసిన ఏ ఫైల్ అయినా కానీ ఆటోమేటిక్గా ఈ వన్ డ్రైవ్లో సేవ్ అయిపోతుంది. ఇక్కడ నుండి మనం క్రియేట్ చేసిన ఫైల్స్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఎవరితో షేర్ చేసుకోవచ్చు, అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన ఫైల్స్ డిలీట్ చేసుకోవచ్చు, ఫైల్స్ మూవ్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు, అలాగే ఎంబెడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేశాను, దీన్ని మూవ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేశా కదా, మూవ్ టు అని క్లిక్ చేయగానే ఇక్కడ నా వన్ డ్రైవ్లో అవైలబుల్గా ఉన్న ఫోల్డర్స్ లిస్ట్ రూపంలో చూపిస్తుంది. వాటిలో నుండి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, డెమో అని ఫోల్డర్. నేను ఎప్పుడైతే డెమో అని ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుని మూవ్ అని క్లిక్ చేశానో నా ఫైల్ ఆటోమేటిక్గా డెమో అని ఫోల్డర్లోకి మూవ్ అయిపోయింది. మీరు స్క్రీన్ మీద విజువల్గా చూడొచ్చు. మనకి ఆఫీస్.comలో వీళ్ళిచ్చిన వన్ డ్రైవ్ అనేది 5 GB కెపాసిటీతో ఉంటుంది ఫ్రీ యూజర్స్ వరకు. ఈ 5 GB అనేది ఎనఫ్ అని చెప్పొచ్చు. మనం పెన్ డ్రైవ్స్ ఏమీ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఈ ఆఫీస్.com వెబ్సైటు ఎక్కడైనా ఓపెన్ చేసుకొని మన మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ని మనం ఓపెన్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడున్న అప్లికేషన్స్తో మనం ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మరి ఆల్రెడీ మా సిస్టంలో సేవ్ అయి ఉన్న ఫైల్స్ని ఏం చేయాలని మీకు డౌట్ రావచ్చు. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. మీ సిస్టంలో గనక ఆల్రెడీ ఉన్న వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఫైల్స్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది చూపిస్తాను. ఇక్కడ అప్లోడ్ అండ్ ఓపెన్ అని ఒక బటన్ ఉంది చూసారా, మీరు ఎప్పుడైతే అప్లోడ్ అండ్ ఓపెన్ అని బటన్ క్లిక్ చేస్తారో మీ సిస్టంలో సేవ్ అయి ఉన్న ఫైల్స్ని మీరు డ్రైవ్స్లో నావిగేట్ చేసి వెతుక్కొని వాటిని అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డెమో స్లైడ్స్ అని నా సిస్టంలో ఒక పీపీటీ ఫైల్ డెమో కోసం తయారు చేసి పెట్టాను, దాన్ని సెలెక్ట్ చేశాను. దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఫైలు నా ఆఫీస్.com వెబ్ యాప్లో లోడ్ అవుతాం, మీరు స్క్రీన్ మీద విజువల్గా చూడొచ్చు. ఎప్పుడైతే ఆ ఫైలు నా ఆఫీస్.com దాంట్లో సేవ్ అయిపోయిందో ఆటోమేటిక్గా పవర్ పాయింట్ వ్యూలో స్క్రీన్ మీద విజువల్గా కనిపిస్తాం, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ అవైలబుల్గా ఉన్న అప్లికేషన్స్తో మీరు ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మీ సిస్టంలో ఆల్రెడీ సేవ్ చేసి ఉన్న ఫైల్స్ని ఇక్కడ అప్లోడ్ చేసి కూడా వాడుకోవచ్చు. ఇది ఒక ఎడిషనల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పినవే కాకుండా మరిన్ని అప్లికేషన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఆల్ యాప్స్ అని క్లిక్ చేస్తే మీకు
office.comలో అవైలబుల్గా ఉన్న అన్ని రకాల యాప్స్ ఇక్కడ చూపిస్తుంది. వీటిల్లో నుండి మీకు నచ్చిన యాప్ సెలెక్ట్ చేసుకుని వాటిని ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి అప్లికేషన్కి అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా అలాగే ఉంటాయి. ఈ ఎంఎస్ ఆఫీస్ వెబ్ యాప్ గురించి ఇప్పుడు దాకా నేను చెప్పింది అడ్వాంటేజెస్గా పరిగణిస్తే ఇప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ మీ ముందుకు తీసుకురానున్నాను. నేను నోటీస్ చేసిన ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే ఈ ఎంఎస్ ఆఫీసు వెబ్ యాప్ ఇంటర్నెట్ మీదే రన్ అవుతుంది. మీకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇంటర్నెట్ అవైలబిలిటీ లేకపోతే ఈ వెబ్ యాప్ మీరు యూజ్ చేయడం కష్టమవుతుంది. మరొక డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే ఈ ఎంఎస్ ఆఫీస్ వెబ్ యాప్లో మనకి ఎంఎస్ యాక్సెస్ లేకపోవడం. నేను ఈ వీడియో ట్యుటోరియల్ తయారు చేసే టైంకి నాకు అయితే ఎంఎస్ ఆఫీస్లో ఈ ఎంఎస్ యాక్సెస్ అప్లికేషన్ కనిపించలేదు. మీరు యూజ్ చేసి టైం కనుక ఈ ఎంఎస్ యాక్సెస్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ ఎంఎస్ ఆఫీస్ వెబ్ యాప్ మీద నాకు తెలిసిన పాయింట్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఇన్ కేసు నేను మీకు చెప్పని పాయింట్స్ ఏదన్నా మీరు ఈ వెబ్ యాప్ యూజ్ చేస్తున్నగా ఐడెంటిఫై చేస్తే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఆ కామెంట్స్ మన ఈ వీడియో చూస్తున్న చాలామందికి యూజర్స్కి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంఎస్ ఆఫీస్ని ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోకుండా మనం ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఈ వీడియో ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మటుకు మరిచిపోకండి. మరింత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రాజేష్ గారపాటి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.